లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855536332. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు మే మాసంలో 29వ తేదీన ఖచ్చితంగా ఇలా చేయాల్సింది. వేరొక దారి మీకు లేదు. ఏం చేయాలి, ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మేషరాశి జాతకులకు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలండి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోని చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున అదృష్టం అనుకూలంగా ఉంటుందండి. ఉపాధిలో పురోగతి సాధిస్తారు. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టడాన్ని నిలిపివేయండి. మీ ధైర్యమే మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది. భూమి లేదా వాహన కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది. మీ యొక్క సంపద పెరుగుతుంది, కానీ మీ గృహ సంతోషానికి ఆటంకం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సమయాన్ని కేటాయించండి. అప్పుడే పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రులకు మీ పట్ల ప్రేమ పెరుగుతుంది. మీరు వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారికి ఏదైనా కోరిక ఉంటే దాన్ని కూడా నెరవేర్చండి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు కొత్త విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే గనక ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. కొంతమంది పని నిమిత్తం విదేశాలకు వెళ్లొచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు మీకు దూరమవుతాయి. ఇక మీ రహస్యాలను ఎవరితో చెప్పొద్దు. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త. రుణ బంధాన్ని తిరిగి పొందొచ్చు. ఒకరి వస్తువుల కోసం మీరు డబ్బు ఖర్చు చేయొద్దు. ప్రయాణంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈ రోజు స్నేహితులను కలుసుకుంటారు. పాత స్నేహితులను ఒకరినొకరు కలుసుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఇక మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండొచ్చు. అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితిని ఇది బలోపేతం చేస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులను అరికట్టలేకపోతే కూడబెట్టిన సంపద అంతా కూడా ఈ రోజున కోల్పోయే అవకాశం ఉంటుంది. కోర్టు సంబంధాలు ఉన్నవారికి ఈ రోజు చాలా మంచి రోజు. మొదలు పెట్టిన కొత్త పని లాభాన్నిస్తుంది. ఇక మీరు కొత్తగా ఏదైనా చేయాలంటూ ఆలోచిస్తారు. మీ తల్లిదండ్రులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. ఈ రోజు విద్యార్థులకు చదువులో మంచి అనుభూతి ఉంటుంది. మీరు చాలా డబ్బు సంపాదించొచ్చు. మీ యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. కళా రంగంలో అనుభవం ఉన్నవారికి బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన వార్తలు వింటారు. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. కోపంతో మీ జీవిత భాగస్వామిని బాధ పెట్టకండి. మీ ప్రేమ జీవితంలో తీపి ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితం చాలా వరకు కూడా బాగుంటుంది. ఇతరుల సహాయాన్ని ఎక్కువగా అందుకోబోతున్నారు. గర్భిణీ స్త్రీలు రాత్రి ఆహారం తీసుకుని నిద్రపోవాలి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ అయితే తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మీ ఆదాయం పెంచుకోవడానికి వేరే మార్గాలు వెతుకుతుంటారు. ఇక మీరు విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజున పేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే ప్రతి నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకోండి. లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుంది.